హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ప్రారంభంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఓపెనింగ్ సెరమనీ కార్యక్రమానికి అటెండ్ అయ్యాము. ఇందులో అద్భుతమైనటువంటి నృత్య కదంబాలు మనం చూడడానికి కన్నులు చాలవు. చాలా చక్కని ఒక కోట యొక్క ద్వారము ఓపెనింగ్ అయినట్టుగా, వారు మెల్లగా కోట ద్వారము ఓపెనింగ్ అయినట్టుగా అది చాలా చక్కగా ఓపెనింగ్ అయి ఆ కోట యొక్క మనం కోటలోకి వెళ్తున్న ఫీలింగ్ను ఇవ్వడానికి వీలుగా చాలా చక్కని ఓపెనింగు. మంచి అద్భుతమైన నృత్య కళాకారులు చాలా వరల్డ్ క్లాస్లో నృత్యాలు చేస్తూ మనల్ని స్వాగతం పలికే రీతి ఇది అత్యద్భుతం. ఖచ్చితంగా ఎవరైనా రామోజీ ఫిల్మ్ సిటీ చూడడానికి వెళ్తే ఈ ఓపెనింగ్ సెరమనీ, ఎండింగ్ సెరమనీ మాత్రం తప్పకుండా చూడాలి. అది మిస్ కాకూడదు. ఇది గమనించాలని కోరుతున్నాం. ఇక ఓపెనింగ్ సెరమనీలో ఆ కోట యొక్క ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మీరందరూ కూడా వీక్షించవచ్చు. వారి యొక్క పాటలు ఏదైతే ఉన్నాయో శుభదిన్ ఆయోరే అనుకుంటూ అద్భుతమైనటువంటి హిందీ నృత్య గానాలు మనం చూస్తాం. కానీ ఇది యూట్యూబ్ ఛానల్లో మనం ప్లే చేస్తాం కాబట్టి దీనికి స్ట్రైక్స్ వస్తాయి. కాబట్టి ఆ ఒరిజినల్ పాటను వేయకుండా నేను రాసి మరి ఏఐ పాడినటువంటి పాటను ఇక్కడ ప్లే చేస్తున్నాను. దయచేసి విని ఆనందించాలని కోరుతున్నాను. బస్సు ఎక్కి పాట పాడాం, డాన్సులతో ముందుకు సాగాం. హైదరాబాద్ చేరగానే ఆనందం పెరిగిపోయేదే రామోజీ ద్వారం దగ్గర. స్వర్గం చూసినట్టే రే రామోజీ రామోజీ ఇళ్ళకి ఇష్టమైన సిటీ. పూల తోటలు బాగున్నాయిలే, నీటి ఫౌంటైన్ నర్తించాయిలే. సంగీతం నృత్యం చూసాము, అందరూ చప్పటలు కొట్టాము, బస్సులో తిరిగాము. నవ్వుతూ బాహుబలి సెట్టు దగ్గర ఫోటోలు దిగుతూ రామోజీ మలల ఫిల్మ్ సిటీ రే, రామోజీ మనబడి గర్వ సిటీ రే. జననం 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 జననం. రాజదర్బారం చూసాము, రైల్వే స్టేషన్ చూసాము, జైలు సెట్టు కొరచు సెట్టు అన్ని చోట తిరిగాము. పక్షుల పాటలు వినాము, ఆటలు పాటలు ఆడాము, బేతాళ గృహం చూసి కొంచెం భయపడ్డాము. రామోజీ అల్లల ఫిల్మ్ సిటీ రే, రామోజీ మపల పాపకాల సిటీ. ముగింపు డబుల్ క్లబ్, సాయంత్రం వెలుగులాట. కార్నివాల్ సందడిలి ఈ యాత్ర ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. హాయ్ ఫ్రెండ్స్, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ముఖ్యమైనటువంటి అంశము స్పేస్ యాత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని తిలకించడం. ఇది ప్రత్యక్షంగా మనము విశ్వంలోకి ఒక టైం మిషన్లో కూర్చొని స్టార్ వార్స్ సినిమాలో చూపినటువంటి విధంగా అందులో అంతరిక్ష
వాహనంలో కూర్చొని మనం ఆ విశ్వంలో వెళుతూ ఉన్నప్పుడు వెళ్తే ఎలాంటి అనుభవం కలుగుతుందో అలాంటి అనుభవాన్ని ఇవ్వడానికి వీలుగా ప్రత్యేకమైన సీట్లు, ఆ యొక్క వాహనం ఎటెటు వెళ్తుందో ఆ విధంగా ఈ యొక్క సీట్లు వంగుతూ ముందుకు వంగుతూ వెనక్కి వంగుతూ పక్కలకు వంగుతూ ఆ స్పేస్లో ప్రత్యక్షంగా మనం ఆ వాహనంలో వెళ్తున్న ఫీలింగ్ను రావడానికి వీలుగా ఉన్నటువంటి ఈ స్పేస్ యాత్ర కార్యక్రమాన్ని మేము తిలకించాము. అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా ఫస్ట్ ఓపెనింగ్ సెరమనీ కాగానే ఈ స్పేస్ యాత్రకు మాకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇందులో మేము పాల్గొన్నాము. మీరు కూడా ఒకసారి వీక్షించండి. The mothership! Fire torpedoes! Space Flight Central! We've sustained some damage, so we'll have to make an emergency landing! I hope my supervisor's not on the floor! Oops. Sorry, Supervisor Amitha. Well, I hope you enjoyed your space voyage. Bye-bye, everybody. Ladies and gentlemen, boys and girls, please be seated on your respective seats till the ride comes to complete halt. చూడండి, Wait for the side gates to open. అందరు ఇటు చూడండి. किनारे के सुरक्षा द्वार जब तक ना खुले और यहाँ राइड पूरी तरह ना रुके, आपसे निवेदन है कि अपने स्थान पर ही बैठे, ना उठे. రామోజీ ఫిల్మ్ సిటీలో చక్కని బిజినెస్ ట్యాక్ట్తో అన్ని నిర్మాణాలు చేయడం జరిగింది. మేము స్పేస్ యాత్ర కార్యక్రమం చూసిన వెంటనే మరి ఎగ్జిట్ వెళ్ళేటటువంటి తోవలో ఆ స్పేస్కు సంబంధించినటువంటి వస్తువులు అమ్మకానికి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వీటిని అన్నింటిని చూసుకుంటూ సందర్శకులు ఆ వస్తువులను కొనుక్కోవాలనేటటువంటి ఉద్దేశంతో బిజినెస్ ఐడియాతో పనిచేసినట్టుగా మేము భావించాము. ఇది ఫిల్మీ దునియాకు సంబంధించినటువంటి తిలకించేటటువంటి స్థలము. ఇందులో ట్రైన్ మాదిరిగా డబ్బాలుండి ఆ డబ్బాలు అనేకమైన గదుల గుండా వెళ్తే మరి ప్రాచీనమైనటువంటి ఒక సెట్ వేసి అందులో రకరకాలైనటువంటి పద్ధతులలో బొమ్మలు, వాటి యొక్క కదలికలు, మోషన్స్, అద్భుతమైనటువంటి సీన్లు ఉంటాయి. తప్పకుండా దీన్ని తిలకించాల్సి ఉంటుంది. తిలకించగలరు వెళ్ళినటువంటి వారు. గట్ట వెనక చూసిండ్రా పైన? వావ్! ముసలోడా గట్టిగా ఎంచు. ఆ పైన గద్ద, గద్ద.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. హాయ్ క్యూన్. పాతకాలం ఫోన్ బాగుందా? అవును, సుడిగా వచ్చింది. అబ్బా, మా చిన్నత్త కంటే సూపర్ ఊపుతున్నది కదా. ఓడదో టైర్ పంచర్ అయింది. दादाजी, मेरी दूसरी इच्छा भी पूरी कर दूं। विशाल से शादी करना चाहता हूँ। ఇది 7 వండర్స్, ప్రపంచంలో ఉన్న 7 వండర్స్. ఇవి కనిపిస్తుందా? ఈజిప్ట్ మమ్మీలు, తాజ్ మహల్. నమస్కారం. హాయ్. అబ్బా, చాలా 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 చక్కగా ఉంది కదా. ముక్కిడి వచ్చిందావు. ఇటు చూడండి. దిగుడేనా మనది. ఎందుకుంటున్నావు మయూరి? ఇప్పుడు ఎంత ఉన్నది? ఎంత అయింది మేడం? అసలు మన హెడ్ మాస్టర్ సార్ ఏడి? ఫ్రెండ్స్, ఇది మూవీ మ్యాజిక్ అని సినిమాలు ఎలా తీస్తారు,
రియాలిటీ ఎలా ఉంటుంది, దాని డబ్బింగ్ ఎలా ఉంటుంది, కల్పితం ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటిది సంగీతాన్ని సీన్లకు తీసినటువంటి వీడియోకు సంగీతాన్ని ఎలా జోడిస్తారు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పేటటువంటిదే ఈ మూవీ మ్యాజిక్. దీన్ని కూడా మనం తిలకిద్దాం. ఇందులో నేను కూడా ఒక దగ్గర సంగీతాన్ని సృష్టించే దగ్గర నేను కూడా పార్టిసిపేట్ చేశాను. తిలకించగలరు. ముగ్గురు హీరోయిన్స్ కావాలి నా సినిమాలో యాడ్ చేయడానికి. సో హూ ఇస్ దట్ లక్కీ లేడీస్? yes please come 1 2 yes 3 enough. ओके बहुत जल्दी हो गया है सिलेक्शन. दोस्तों जोरदार तालियां तो बनता है इनके लिए. yes अब प्लीज कम ऑन टू द स्टेज एंड स्टैंड ऑन दैट मेंबर्स. उस नंबर के ऊपर खड़े हो जाइए. अभी आपके इंट्रोडक्शन है मैम. आपका नाम बताइए. योर नेम प्लीज. आदमी योर योर okay first of all congratulations to you three members because without any auditions you are selected for my movie. now say to everyone hi. एक बार हाय बोलिए. क्या हुआ? व्हाट हैपेंड? इतना प्यार से वो लोग हाय बोल रहे हैं. yes क्योंकि 10 मिनट में ये लोग बहुत बड़े सुपरस्टार्स एक्टिंग है. ओके वेरी सिंपल. गाड़ी को लेफ्ट और राइट ऐसे स्विंग करना है. जो राइट हैंड है एक्सीलरेटर रेस करते रहिए. व्हेन आई से लुक बैक turn the face right side, look at the green mat and immediately look at the camera. Okay ready? yes now look at camera. Position. Lights on. Action. Stop. स्लो मोशन में लेफ्ट राइट स्विंग करके मैं जब बोलती हूँ उसी टाइम में देखिए पीछे. अभी कैमरा को देखिए. गाड़ी रेस करते रहिए. गाड़ी रेस करिए. गाड़ी चलाइए. लेफ्ट राइट करके रेस करिए. वाह वहाँ गए हैं स्टार्स पर्दे के ऊपर. दे आर ऑन द स्क्रीन. रेस द बाइक. तेज चलाइए. गाड़ी का स्पीड बढ़ाइए. रेस द बाइक. यस सुपर. नाउ लुक बैक. अभी देखिए पीछे. लुक बैक मैम. लुक बैक. उतना देर मत देखिए एक्सीडेंट हो जाएगा. कैमरा को भी देखना है. रेस करिए गाड़ी को. गाड़ी लेफ्ट राइट मूवमेंट करते रहिए कंटिन्यूअसली. रेस द बाइक. यस सुपर. लुक बैक अगेन और एक बार पीछे. लुक एट कैमरा. एक्सीलेंट सुपर. गाड़ी का थंडर बिजली का आवाज. बारिश वर्षा. तो दोस्तों we did one small demo on the stage here. इसी स्टेज के ऊपर डेमो बनाया है. just you watch this demo you will get perfect picture about the sound effects. एक बार डेमो देखिए आप ही को मालूम होगा. डेमो చూడండి అర్థమవుతుంది. चोर नहीं चोर मेरा बैग चोर कोई है प्लीज somebody help me चोर मेरा बैग लेके भाग रहा है चोर. शूट करने के लिए ये बुलेट का आवाज. एक ही बार मारना है आगे क्योंकि उनके पास भी एक ही बुलेट है. उधर अभी नहीं मारना है. कंटिन्यू सर. ये कंटिन्यू. बुलेट आएगा क्लाइमैक्स में. अभी नहीं आएगा. जब तक टीवी में ये फिल्म चलता है तब तक बाइक और हवा दोनों चलते रहना है. डोंट स्टॉप इन बिटवीन. दोस्तों बहुत अच्छा शूट हुआ है. जोरदार तालियां तो होना चाहिए हमारे बॉडी आर्टिस्ट के लिए. किसी भी फिल्म में बाइक रेसिंग का आवाज सुनाई दिया तो समझ लीजिए पक्का वो घर में चटनी बनाने का मिक्सी का आवाज बोल के. ఎప్పుడైనా మీరు సినిమాలలో బైక్ రేసింగ్ సౌండ్ విన్నారంటే గుర్తుపెట్టుకోండి అది మిక్సీ సౌండ్ అయి ఉంటుంది. अब तो एडवांस टेक्नोलॉजी आ गया है. शूटिंग में ही साउंड एफेक्ट యాడ్ हो रहा है. एडवांस टेक्नोलॉजी రావడంతో షూటింగ్ లోని సౌండ్ ఎఫెక్ట్ ని కూడా యాడ్ చేస్తున్నారు. तो दोस्तों you know everyone आप सबको तो पता होगा आलम आरा is a Indian first film released with a sound effect. भारत का पहला फिल्म మొట్టమొదటి సినిమా आलम आरा sound effect के साथ रिलीज हुआ था. that was Bollywood movie. Okay Arvik take a position. What a timing. जोरदार तालियां तो बनता है सारे टेक्नीशियंस के लिए. रियली ग्रेट जॉब है इनका. तो एक फिल्म बनाने के लिए कितने लोगों का मेहनत होता है.
రిలీజ్ కంటే ముందు అందరూ ముందుగా సినిమాని ప్రీమియర్లో చెక్ చేస్తారు. ఏవైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసిన తర్వాతనే సినిమాని రిలీజ్ చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎనీబడి వాంట్ టు యాక్ట్ ఇన్ దిస్